హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈ వీడియోలో బ్లౌజెస్కి కట్ వర్క్ కుడతారు కదా, అది ఎలా స్టిచ్ చేయాలి అండ్ కట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ నేను క్యాన్వాస్ క్లాత్ తీసుకొని ఇలా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత స్కేల్ యూజ్ చేస్తూ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. అంటే ఈ లైన్ పైన వస్తాయి అనమాట కట్స్ లాగా, హాఫ్ సర్కిల్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ నేను హాఫ్ సర్కిల్స్ పెట్టడం కోసం ఇక్కడ నేను పర్ఫ్యూమ్ది క్యాప్ తీసుకున్నాను అండ్ మిడిల్లో మార్క్ చేసుకున్నాను, అటు సైడ్ ఇంకా ఇటు సైడ్. ఇలా క్యాన్వాస్ పేపర్ పైన పెట్టుకొని హైట్ చెక్ చేసుకున్నాను. అక్కడ ఒక డాట్ పెట్టి ఇప్పుడు ఆ డాట్ దగ్గర నుంచి చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ డాటెడ్ లైన్ లాగా డ్రా చేశాను అనమాట. అంటే అంత హైట్ ఉండాలన్నమాట ఇప్పుడు నాకు హాఫ్ సర్కిల్స్ అనేవి. సో ఇది నాకు కంప్లీట్ 2 ఇంచెస్ ఉంది డయామీటర్. సో ప్రతి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకుంటూ వెళ్ళాను. సో 2 ఇంచెస్ అంత వస్తుంది అనమాట అది హాఫ్ సర్కిల్ అనేది. సో మొత్తం ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు ఇటువైపు ఇంకా ఇటువైపు 2 సైడ్స్ నేను డ్రా చేశానని చెప్పాను కదా. సో ఇది ఈ 2 పాయింట్స్ అనేవి మనం పెట్టుకున్న 2 ఇంచెస్ పాయింట్స్ ఉంటుంది కదా, దానికి మీట్ అవ్వాలన్నమాట. అలా మీట్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా డ్రా చేయాలి. పెన్సిల్ తోటో లేదంటే మార్కర్ తోటో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ది నాకు పర్ఫెక్ట్గా రాలేదు, అందుకే నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇలా అటువైపు ఇటువైపు మార్కింగ్ పెట్టుకోవడం వల్ల డ్రా చేయడం అనేది ఈజీ అవుతుంది. సో ఇలానే మొత్తం అటు ఇంకా ఇటువైపు 2 వైపులా మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేస్తూ ఇలా డ్రా చేసుకోవడమే సెమీ సర్కిల్స్ అనేవి. కంప్లీట్ ఇలానే డ్రా చేసుకోవాలి. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ వరకు ఇలానే డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను, మీకు చిన్న కట్ వర్క్ కావాలంటే చిన్నది కూడా తీసుకోవచ్చు క్యాప్. ఇక్కడ ఈ కట్ వర్క్ డిజైన్ అనేది నేను బ్లౌజ్కి కింది వైపు మరియు హ్యాండ్స్కి మాత్రమే వేసాను, నెక్ వేయలేదనమాట. నెక్కి నేను వేరే డిజైన్ తీసుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ పైన ఏదైతే డ్రా చేసుకున్నామో దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. నేను పిన్స్తో సెక్యూర్ చేశాను. ఇది 2 ఫోల్డ్ ఉంది కదా, క్రాస్ పోయే ఛాన్స్ ఉంటుందని పిన్స్తో సెక్యూర్ చేసి స్లోగా కట్ చేసుకున్నాను. కట్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా కట్ చేయాలి, ఎందుకంటే కొంచెం అటు ఇటు పోయినా కానీ షేప్ అనేది పోతుంది అనమాట. అందుకే చాలా స్లోగా కట్ చేసుకున్నాను. అది ఫ్రంట్, ఇంకా ఇది బ్యాక్ అనమాట. ఇది బ్లౌజ్కి కింది వైపు వస్తుంది, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో పైన వైపు నేను నెక్ డిజైన్ ఇంకా కట్ చేసుకోలేదు, కట్ వర్క్ వేసిన తర్వాత కట్ చేద్దామని. సో ఇప్పుడు లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 సపరేట్ కాకుండా ఇలా పిన్స్ తోటి సెక్యూర్ చేశాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ క్లాత్ని ఇలా మన ఫ్యాబ్రిక్ పైన పెట్టాలన్నమాట. ఈ క్యాన్వాస్ క్లాత్కి ఒకవైపు సాఫ్ట్ ఉందన్నమాట. సాఫ్ట్ వైపు అనేది క్లాత్ పైన వచ్చేలాగా పెట్టి పైనుంచి ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. క్లాత్ కూడా జరగదు, అందుకనే ఐరన్ చేసిన తర్వాత ఇలా మన కట్స్ చుట్టూనే కట్స్ పక్కనే స్టిచ్ వేయాలన్నమాట. స్టిచ్ వేసిన తర్వాత జస్ట్ కొంచెం క్లాత్ లీవ్ చేసి కట్ చేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా. అలా లీవ్ చేయడం వల్ల కుట్లు అనేవి పోవు అనమాట. నెక్స్ట్ ఇలా రివర్స్ తీయాలి. ఇక్కడ రివర్స్ తీసిన తర్వాత ఇక్కడ నేను నెక్ కూడా వేశాను. ఇప్పుడు నెక్ గురించి నేను చెప్పట్లేదు, ఆల్రెడీ నెక్ డిజైన్ ఒక వీడియో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ చెక్అవుట్ చేయండి. ఇప్పుడు కట్స్ ఎలా బయటికి తీయాలంటే మనం లోపల నుంచి ఇలా హ్యాండ్ పెట్టి మన క్యాన్వాస్ క్లాత్ పక్కన ఇలా లోపల నుంచి హ్యాండ్ పెట్టి బయటకంటే మన కట్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. ఇక్కడ కుట్టడం ఎంతైతే ఉంటుందో ఇలా కట్స్ బయటికి తీయడం కూడా అంతే ఉంటుంది. ఇలా ఎంత బాగా తీస్తే అంత పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది అనమాట, కట్ షేప్ అనేది. ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలానే బయటికి తీయాలి, చాలా స్లోగా తీయాలి, ఎందుకంటే కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఊడిపోకూడదనే కొంచెం దూరం వేసుకున్నాము, అలా దూరం వేసుకుంటే ఊడిపోవన్నమాట. ఇప్పుడు స్లోగా ఇలా తీయాలి. తీసిన తర్వాత మనం కావాలంటే పైనుంచి స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే అలానే లీవ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ స్టిచ్ వేసుకోలేదు. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట కట్స్ది. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ నేను ఆల్రెడీ నెక్ డిజైన్ అనేది కట్ చేసుకున్నాను పాట్ షేప్లో. ఇప్పుడు బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ సపరేట్ ఉంటాయి, ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి. సేమ్ ఇందాకట్లాగానే క్యాన్వాస్ క్లాత్ పెట్టిన తర్వాత ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత ఇలా పక్కనే స్టిచ్ వేశాను. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలానే ఐరన్ చేసి స్టిచ్ వేసుకున్నాను. చూసారా, కొంచెం క్లాత్ మాత్రమే లీవ్ చేశాను. ఇలా లీవ్ చేయడం వల్ల ఊడిపోదు అనమాట. సో ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్కి ఇలా రివర్స్ తీసేసి మళ్ళీ కట్స్ బయటకు వచ్చేలాగా ఇలా అనుకుంటే మన కట్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది ఇందాకటి క్లిప్పింగ్ కన్నా. సో ఇలా కట్స్ అనేవి ఇలా ప్రాపర్గా అంటే చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇలా కట్స్ అనేవి బయటకు వచ్చాయి. ఇది హ్యాండ్ పార్ట్ మాత్రమే. తర్వాత హ్యాండ్ పార్ట్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇది ఫ్రంట్ది, ఇవి 2 హ్యాండ్స్ అండ్ అవి బ్యాక్ అనమాట. ఇవన్నీ జస్ట్ ఇంకా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టలేదు, సో అందుకే అలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ జాయిన్ చేసుకుంటే ఇది ఫైనల్ అవుట్పుట్.
చూసారా కట్ వర్క్ ఎంత బాగా కనిపిస్తుందో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.